ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపు జూన్ 25 అమావాస్య. చాలా పవర్ఫుల్ అండి. బుధవారం. ఇంట్లో ఆడవారు పొరపాటున కూర ఈ కూర వండకూడదు. వండితే మాత్రం చేతిలో పైసా కూడా మిగలదు. ఈ అమావాస్య రోజు అంటే ఈ జ్యేష్ఠ అమావాస్య, దీనికే ఏరువక అమావాస్య అని, మట్టి ఎద్దుల అమావాస్య అని పేరు. జ్యేష్ఠ మాసం ముగిసిపోతుంది. తర్వాత రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అందుకని ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అని చెప్తారు. ఈ అమావాస్య రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు కూర తినకూడదు. కాదని ఎవరైనా సరే ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల పాపం అనేది చుట్టుకుంటుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. లక్ష్మీదేవి కోపానికి గురవుతారు. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. దరిద్రం అనేది పడుతుంది. భవిష్యత్తులో చాలా కష్టాలు సమస్యలు వస్తాయి. అనారోగ్య బారిన పడతారు. ఈ అమావాస్య అంతట శక్తిమైనదన్నమాట. కనుక ఈరోజు తెలియక ఈ కూరను తింటే అష్ట కష్టాలు తప్పవు, దరిద్రం పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరను తింటే మహాపాపం, అప్పుల పాలైపోతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవ్వరూ కూడా ఈ కూరను తినవద్దు, వండవద్దు. ఇక జ్యేష్ఠ అమావాస్య రోజున ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథి రోజున చేసినటువంటి పరిహారాలు అనేవి కూడా చాలా అద్భుతంగా సిద్ధిస్తాయని యోగులు, ఋషులు, మునులు, మన పూర్వీకులు, పెద్దవాళ్ళు వీరందరూ కూడా అమావాస్య కోసం ఎదురు చూసేవారే. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఈ రోజునే తేలిగ్గా తీసుకునేవాళ్ళు. మనం ఎన్ని రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ ఫలితం అనేది కాస్త ఆలస్యంగా వస్తుంది. కానీ అమావాస్య తిథిలో చేసినటువంటి ఏ పరిహారానికైనా, పూజకైనా, చిన్న పనికైనా దాని యొక్క ఫలితం మాత్రం ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది. అలాగే రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇలా కలిసి రావడం చాలా విశేషం. కనుక ఈరోజు తెల్లవారుజామున లేచి శుచిగా స్నానం చేసుకొని గణపతిని లక్ష్మీదేవితో సహా కలిపి పూజ చేయిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగం రాలేదని బాధపడేవారు, పెళ్లి కానివారు, ఆలస్యం అవుతుందని దిగులు పడేవారు, ముందుకు పనులు సాగట్లేదని, ఆటంకాలు ఎదురవుతున్నాయని కష్టపడేవారు ఈరోజు గణపతిని 21 జిల్లేడు పూలతో పూజిస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. మీకు ఏదైనా ఆటంకం ఉంటుందో, ఆటంకం తొలగిపోతుంది అనుకుంటారో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వస్తే ఆవుకు పచ్చటి రంగుతో ఉండే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ తినిపించండి. ఇలా పచ్చటి రంగులో ఉండే ఏదో ఒక పదార్థాన్ని తినిపించండి. అలా తినిపిస్తే మీకుండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు కనిపిస్తే ఈ పదార్థాలను మర్చిపోకుండా తినిపించండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు వాహనాలు కొనకూడదు. అంటే సైకిళ్ళు, బైకులు, కార్లు ఇలాంటివి ఏమీ కూడా ఈ అమావాస్య రోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు కొత్త దుస్తులు కానివ్వండి, నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అది కూడా అశుభానికి సంకేతం. అంతేకాకుండా పచ్చళ్ళు తినకూడదు. నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి తినకూడదు. అదేవిధంగా ఈరోజు రాత్రి పెరుగును తినకూడదు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసి నీటిలో 4 యాలకులను కానీ లేదా 4 తులసి ఆకులను కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే 4 యాలకులు వేసుకొని స్నానం చేయండి అని అర్థం. యాలకులు ఇంట్లో లేకపోతే 4 తులసి ఆకులను నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. 1 గంటలో మీకున్న దరిద్రం అనేది, దోషాలు అనేవి అన్నీ కూడా పోతాయి. మీ సుడి అనేది తిరిగిపోతుంది. ఈరోజు ఇలా స్నానం చేసేవారి ఇంట్లో కానీ, ఒంట్లో కానీ అన్ని రకాల చెడు శక్తులు పోతాయి. వారికి ఉన్న రోగాలు కూడా నయమైపోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. అష్టదరిద్రాలు మొత్తం పోతాయి. శరీరంలోని వ్యాధులు అన్నీ కూడా పోతాయి. ఇక శరీరంకి నూతన ఉత్తేజం అనేది వస్తుంది. దివ్యశక్తులు వస్తాయి. మీకుండే కష్టాలు, బాధలు అన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈరోజు ఇలా స్నానం చేయడం వలన
జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మలో ఉండే పుణ్యఫలం అనేది వస్తుంది. దేన్నైనా సాధించే శక్తి అనేది వస్తుంది. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. శుభాలే జరుగుతాయి. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇంకా బుధవారంతో కలిసి వస్తున్న ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఇంట్లో ఆడవారు పొరపాటును కూడా పప్పును వండకూడదు. ఈ రోజు పప్పును ఏ రూపంలోనూ కానీ తినకూడదు. అంటే పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు ఇలా ఏ పప్పును కూడా తినకూడదు. అమావాస్య కలిసి వచ్చిన రోజున పప్పు తినకూడదని శాస్త్రాల్లో ఉంది. కాబట్టి ఆడవారు ఈ రోజును పప్పును వండకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు పప్పు తింటే మాత్రం అప్పులు పాలైపోతారు. అనారోగ్యం బారిన పడతారు. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఆర్థిక సమస్యలు అడ్డుకోవడానికి పరిస్థితులు వస్తాయి. అలాగే మనకు గ్రహాల యొక్క దోషాల్లో ఒక్కొక్కసారి మనకు ఇలాంటి ప్రత్యేకమైన రోజులు కొన్ని సమస్యలు తెచ్చిపెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజున పప్పును వండకూడదని మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. అది మన జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు. అలాగే గుమ్మడికాయ, ముల్లంగి, బంగాళాదుంపను సంబంధించిన ఎటువంటి కూరలు కూడా మీరు తినకూడదు. దోసకాయను కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. మనకి దోసకాయ ఏంటంటే అందులో ఉన్నటువంటి గింజలు చేదుగా ఉంటాయి. అలాగే తీపిగా కూడా ఉంటాయి. ఇలా దోసకాయ అనేది మనకి పులుపు పదార్థంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున పులుపుకు సంబంధించినవి చింతపండు పులుసులు కానీ ఇలాంటివి కూడా మనం వండకుండా తినకుండా ఉంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా టమోటోని కూడా ఉండకూడదు. కాబట్టి ఈ రోజున మనకి నాన్ వెజ్ చికెన్ అని లెగ్ పీసులు కానివ్వండి, ఇలా బయట కూడా ఏది కూడా తిని స్నానం చేయడం వల్ల ఏమి ఉండదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మీరు స్నానం చేసినా సరేనండి, మనకు ఆ రోజున తింటే మీకు ఆ రోజున పాపాలు, దోషాలు అనేవి పట్టి పీడించేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రాణం ఉన్న జీవులు కాబట్టి ఇలాంటివి వాటిని మనం నాన్ వెజ్ రూపంలో తీసుకోకూడదు. అలాగే కూరగాయలు కొన్ని కొన్ని తిథుల్లో మనం ఇలాంటి కూరగాయలు కూడా పొట్లకాయ ఇవి కూడా తినకూడదు. పొట్లకాయ కూడా పొరపాటును కూడా వండుకోకూడదనమాట. రేపు అమావాస్య రోజున కాబట్టి ఇవి తప్పించి అంటే మీరు ఇక్కడ మనం ఏమేమి చెప్పుకున్నామో ఏమేమి మాట్లాడుకున్నామో ఈ కూరగాయలు తప్పించి ఇక మిగిలినవన్నీ ఏవైనా సరే మీరు వండుకొని తినవచ్చు. అలా అని మీరు అంటూ ఉంటారు, అన్ని కూరగాయల పేర్లు చెప్పారు కదండి, ఇంకేందండి మేము తినేది అనుకుంటూ ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి. కూరగాయలు అంటే ఒక 4 మాత్రమే కాదు, 100 రకాల కూరగాయలు ఉన్నాయి మీరు తినాలి అనుకుంటే మాత్రం. అలా అని తిట్టుకోవద్దు. కాబట్టి పొరపాటున ఈ కూరలు మాత్రం వండుకోకూడదు. అలాగే ఈ నియమాలను ఆచరించండి. అలాగే మీరు ఈ రోజున ఈ కూరను పొరపాటున కూడా వండుకోకపోతే చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో అయితే. తెలుసుకున్నారు కదండి ఏ కూరలు వండకూడదో, ఏ కూరలు వండాలో అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.